ఇన్నొద్దుల నుంచి ఒగలెక్క ఇప్పటికేం సొగలెక్క ఇన్నొద్దులు ఉప్పు నిప్పు లెక్కున్న రాష్ట్ర సర్కారు సెంట్రల్ సర్కారోళ్ళు గిప్పటి సంది పాలు తోడు లెక్క కూడుంటారు కావచ్చు. ప్రధాని వచ్చినా కూడా పట్టించుకొని కాడికేంచి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని మరి ఢిల్లీ పోయేదాకా మారింది అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో. మరి దేని గురించో గీ ముచ్చట చూసి అరుసుకొని రాపోర్రి. తెలంగాణ ముఖ్యమంత్రి అయినాక శానా మల్కల్నే ఢిల్లీ పోయిండు రేవంత్ అన్న. కానీ ఇయాల ముఖ్యమంత్రి హోదాల తొల్త మల్క ప్రధాని మోడీ సార్ను కలిసిండు. చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు కూడా రేవంత్ అన్న ఎంబడి పోయిండు. ఇక ఇద్దరు కూసుండి మోడీ సార్ తోటి 30 నిమిషాల సేపు ముచ్చట పెట్టిండ్రు. రాష్ట్రంలో గిసుంటి పరిస్థితులున్నాయి, పైసలు అప్పులు గింతున్నాయి, ఇక సెంటర్ కేంచి రావాల్సిన బకాయిలు కూడా గిన్నిగానం ఉన్నాయి అని అన్ని మాట్లాడిర్రట. అట్లనే విభజన హామీల ముచ్చట కూడా మోడీ సారు చెవులేసిండ్రట. సీఎం రేవంత్ అన్న చిన్న సీఎం బట్టి సారు ఇక మోడీ సారు కూడా ఓపికతోటే ఇని సరే అన్నాడట. కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు ప్రధాని మోడీ సారు తెలంగాణకు వచ్చినప్పుడల్లా కల్వనీకి కేసీఆర్ సారు పోకపోతుండే. కానీ ఇప్పుడు రేవంత్ అన్న ఢిల్లీ పోయి మరీ కలిసిండు. 2021 సెప్టెంబర్ నెలకేంచి కేసీఆర్ సారు మోడీ సార్ను కలుషుడే బంద్ చేసిండట. 2 ఏండ్ల మీదనే అయిందన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానిని కల్వక. ఎవల్తోటి కయ్యం పెట్టుకోకుండా కలుపుగోలుతనంతోటి తెలంగాణ అభివృద్ధి కావాలనని సీఎం రేవంత్ అన్న మంచిగానే ముంగట్కి పోతున్నాడు. అన్న తమ్ముల లెక్క గిట్ల మంచిగా కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేస్తే మాకంతే చాలు అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. లీడర్లు కార్యకర్తలు అందరూ మంచిగా ఉంటేనే పార్టీ మంచిగా ఉంటది. చిత్రం ఏందంటే కార్యకర్తలు మంచిగానే ఉంటారు కానీ లీడర్లే తాపతాపకు లొల్లులు జౌడాలు పెట్టుకుంటారు. ఆ గొగ్గట్ల పువ్వు పార్టీల బగ్గనే అవుతున్నాయట జౌడాలు. లీడర్ల కోట్లాటలతోటి పార్టీని పాతాళంలోకి పంపేటట్టే ఉన్నారట. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ కోసం పనిచేసే లీడర్లే కరువైతున్నారట. లొల్లులు పంచాదులతోటి మున్పటి కలనే లేకుండా చేస్తున్నారట. ఒక లీడర్ అట్లా అత్తున్నాడంటే చాలా మంది లీడర్లు అట్కెంచటే పార్టీ ఆఫీస్ కు కూడా రాకుండా పోతున్నారట. అధ్యక్షుడు కిషన్ రెడ్డి సార్కెంచి మొదలు పెడితే చిన్న కార్పొరేటర్ల దాంక కూడా గిట్లనే ఉన్నదట కథ. ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నది లేదు, ఓ కాడ కూసుండి పార్టీ గురించి ఆలోచన చేసింది లేదు. అసలు అందరూ కూడి పార్టీ ఆఫీస్ కి వచ్చిందే లేదట. ఏదో పార్టీ కార్యం ఏదన్నా ఉంటేనో ఢిల్లీకెంచి పెద్ద లీడర్లు వచ్చినప్పుడో తప్పితే ఒకల ముఖాలు ఒకలు చూసుకునుడే లేదట. ఇక ఎప్పటి సందో ఈటెల సారుకు బండి సంజయ్ అన్నకు పడతలేదని ఎప్పటికెంచో అందరు అనుకోనే వట్టే. ఇక అట్లనే ఇప్పుడు చాలా మంది లీడర్లకు కూడా ఒకలంటే ఒకలకు పడతలేదట. అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు తోటి కొంతమంది లీడర్లు అస్సలు మాట కూడా మాట్లాడతలేరట. ఇప్పటికే గిసుంటి ఈగోలతోటి ఎమ్మెల్యే ఎలక్షన్ల 8 సీట్లకే పరిమితమైండ్రు. ఇంకా గిట్లనే ఉంటే ఎంపీ ఎలక్షన్ల అయ్యన్ని కూడా రాకుండా అయిపోతాయి అనే భయం కూడా లేకుంటున్నారట పువ్వు పార్టీ లీడర్లు. ఇక మరి ఈ నెల 28వ తారీఖు నాడైతే అమిత్ షా సార్ అత్తున్నాడు తెలంగాణకు. మరి గిసుంటి పంచాదుల్ని దెంపనీకి అందరినీ కూసోబెట్టి బలగం సినిమాను చూపిస్తాడో లేకపోతే బంగారమసుంటి మాటలు చెప్తాడో గాని ఇంకా ఆలస్యం చేస్తే మళ్ళా 5 ఏండ్ల దాకా పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసుడు తప్పితే ఏం చేసేది ఉండది. బెంగుళూరోళ్ళు కదా ఈసాల కప్పు నమ్దే అని ఐపీఎల్ అన్నట్టుగా ఈ తాప అధికారం మాదే అని పువ్వు పట్టోళ్ళు అనాల్సత్తది ప్రతి ఎలక్షన్ కు అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. కాళేశ్వరం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగానే మాట్లాడిండ్రు చెయ్యి పాటోళ్ళు. అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేసుడే, అవినీతి చేసినోళ్లను లోపట నూకుడే అని అన్నట్టుగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం మీద బగ్గనే ఇంట్రెస్ట్ పెట్టిండ్రు చెయ్యి పార్టీ మంత్రులు. ఈ నెల 29వ తారీఖు నాడు శుక్రవారం గోలే కాళేశ్వరం కాడికి పోతున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ సారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, కాంట్రాక్టర్లు, అధికారులు ఇట్లా అందరు రావాలని ఆర్డర్లు కూడా వేసారు. ఇక మరి దునియాలనే పెద్ద అద్భుతం, రాష్ట్రానికే గొప్ప వరం అని బగ్గనే శిల్క పలుకులు వలికి మస్తుగా ప్రమోట్ చేసుకున్నారు కదా కారు పార్టీలు. మరి గంత మంచి ప్రాజెక్టే అయితే తాపతాపకు రిపేర్లు ఎందుకు అవుతున్నాయి, మోటార్లు ఎందుకు మునిగినాయి, మేడిగడ్డ కాడ పిల్లర్ల గోడలు ఎందుకు పెచ్చులూసినాయి, అన్నారం కాడ బుగ్గలు ఎందుకు వచ్చినాయి అని అన్నిటికీ అన్ని అరుచుకుంటారట. మరి బాహుబలి మోటార్ లాంటిది ఎంతగానం కరెంటు బిల్లు వస్తుంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు, దీంతో ఎన్ని ఊర్లు ఆగమైనాయి అని పెద్ద పెద్ద టీవీలు పెట్టి మరీ ప్రెజెంటేషన్ కూడా ఇస్తారట. ఇక అటు కారు పార్టీలు కూడా ఏం తగ్గుతలేరు. ఎస్ఎన్టీ ఎంక్వైరీలు వేసుకున్నా మంచిదే అన్నట్టే ఉన్నారు. మీ పనితనమే మంచిగుంటే మొదటి నుంచి గివే పంచాయతీలు ఎందుకు నడతాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు చెయ్యి పార్టీలు. ఇక మరి 29వ తారీఖు నాడు మంత్రులు పోయి చూసినాక ఎస్ఎన్టీ ఎంక్వైరీ ఎత్తారో ఏమి నడుతుందో గానీ ముంగట కాళేశ్వరం మీద బగ్గరే నడుస్తట్టున్నది కదా పంచాది అని అనుకోబట్టిరు తెలంగాణ పబ్లిక్.
అగో దొంగోన్ తెలివి చూసిండ్రా ఎవలకు దొరకద్దని రెండు టీషర్ట్లు వేసుకొని వచ్చి దొంగతనం చేసినాక తెల్ల టీషర్టును గల్లీలిడిచి అవతల పడ్డాడు. ఎవడ్రా నువ్వు ఎంత టాలెంటెడ్ గున్నావు అని పరేషాన్ అవుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. చూసిండ్రు కదా ఇండ్లల్లో ఒంటరిగుండే ఆడోళ్ళు జర ఇంటి ముంగటికి కొత్తోళ్ళు ఎవరన్నా నచ్చినా పైలంగుండుండ్రి. దొంగలు పాడుగాను ఎట్లా మోపైనరో కదా పట్టపగటిలు ఇండ్లకి వచ్చి మరీ దోసుకపోతున్నారు ఇలా దినాలుగాను. ఆ పబ్లిక్ ఇక రోజుకో అంగడి ముంగటేసుకొని మందితో మాటలు పడే మా రాముల తాత ఏం చేస్తున్నాడో వెలుద్దాం. ఇక తాత ఏం చెయ్యాలి వార్త? ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది షర్మిలక్క అండగా ఉండా జనం గుండెల నిండా. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది షర్మిలక్క అండగా ఉండా జనం గుండెల నిండా. అగో తెలంగాణ అయిపోయింది, ఇక ఆంధ్రప్రదేశ్ పాట అందుకున్నావా అయ్య రాములు? అయినకి షర్మిలకి ఏం నుంచి వచ్చిందే? జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క, జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క. ఆంధ్రాను పాలించక కదిలినాది షర్మిలక్క, జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క. ఆంధ్రాను పాలించ కదిలినాది షర్మిలక్క. జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క. ఏయ్ తిక్క తిక్క ఉన్నదా ముసలోడా నీకు? తలా తోకలేని కథలు పాడుకుంటా ఏమో పాటలు పాడుతున్నావు. ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్తావా లేకుంటే పెద్ద మేడంకు చెప్పమంటావా? ఓ మా అగో నీ మనవరాలు వెళ్తానుగా. దాని అక్క ఇది వచ్చిరా దోచిన గాచారం లెక్క ఎప్పటికీ నాయమిడ తిరుగుతా ఉంటదిరా దీన్ని వచ్చా మనుగొట్ట. ఏం చెప్పరి ఏంది పోరిగిరి అన్నవనుకో చీపురు కట్ట మర్రేసి కొడతా ముసలోడా. ఈ కథలేందో చెప్పు ముందు. ఓహో ఇదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కాబోతాంది మా షర్మిల మేడం. అందుకే ఈ సంబరం. ఏ కాడిరా జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క, జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క. ఆ షర్మిల మేడం తెలంగాణలో పెట్టిన కొత్త పార్టీ దుకాణం ఈగిరిచ్చిందని మళ్ళా పోయి ఆంధ్రాలో రాజకీయం చేస్తుందా? నువ్వు నీ తలకు మాసిన ముచ్చట గాని. ఏం మాట్లాడుతానవే లేకిడిదానా? మా షర్మిల మేడం అంటే ఏమనుకుంటానవే? తెలంగాణలో అయితే మా మేడం జాతకం చక్కగా ఉన్నదో లేదో, అట్లనే ఆమె పెట్టిన పార్టీ ఆఫీసు సరిగ్గా వాస్తు లేనట్టున్నది, అందుకే ఎగిరియలేదు. కానీ ఇది ఆంధ్రాలో అట్లుండది, ఏరే లెవెల్ ఉంటది కారా. అంతే అంతే. మరి ఏం లెవెలు? కాంగ్రెస్ పార్టీ అంటేనే లొల్లులకు నిలయం అన్నట్టు ఉంటదని అందరు అంటారు. గసంటి పార్టీని షర్మిల మేడం పోయి పొడుగు చేస్తుందా? అల్కదక్కదానా ఇన్నొద్దుల సంధి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ గా నడిపించే కరెక్ట్ లీడర్ దొరకలేదు కాబట్టి ఆగమాగం పరంధావం అన్నట్టున్నది. కానీ ఈ కానించలి మా షర్మిల మేడం చేతిలో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పడ్డ దనుకు ఆ పార్టీని ఏకంగా ఆకాశంలో నిలబెడుతుంది. ఎరికేనా? వేరి ఆకాశం అంటే అట్లా కాదురా, ఎత్తుకు ఎదుగుతుంది అని చెప్తాను. ఆయన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇంకా షర్మిల మేడం చేతికి అప్పజెప్పనే లేదుగా. అదే నువ్వు ఇప్పుడే బాహుబలి సినిమాలో శివగామి రేంజ్ లో ఊహించుకుంటాను. ఓ బుజ్జి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మా షర్మిలక్కకే ఇస్తారట. ఢిల్లీలో ఫిక్స్ అయింది తెలుసా? అగా ఇన్నావా? అరే సైదులుగా తెలంగాణలో మన షర్మిల మేడం పార్టీ కోసం పనిచేసిన మన కార్యకర్తలం అందరం ఆంధ్రప్రదేశ్ పోయి షర్మిల మేడం ముఖ్యమంత్రి అయ్యేదాకా మనం నిద్రపోకుండా ప్రచారం చేయాలరా. చేద్దురు ఆయన షర్మిల మేడంకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్తారట అనే పుకారు ముచ్చటినే మీరు గింతగానం ఎగురుతున్నారు కదా. మరి గదే నిజమైతే నిన్న లోకేశం బాబు సారుకు క్రిస్మస్ స్వీట్లు ఎందుకు పంపుతుందే గది చెప్పు. అబ్బా ఇది ఇన్నొద్దుల సంది వార్తలు చదువుతుంది కదా, దీనికి రాజకీయ ముచ్చట్లు బాగా తెలుసని అనుకున్నా కానీ ఇది వచ్చి ఏంటి బాబులో పోయిరా. ఓ మామా ఇన్ని రోజులు ఈ బుజ్జి బాగా తెలియగల అనుకున్నావా? ఏ కాదు గాయది పోరు కాదే. ఎక్స్ట్రా ఆశలు వస్తున్నావా? హిహియ నిగిలిచిన కాడికి జాలు గాని ఇంతకు ముచ్చట ఏందో చక్కగా చెప్పినవరా అదురిద్దరు. తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి చెప్పు? మా కాంగ్రెస్ పార్టీకి దగ్గర దోస్త్ అన్నట్టే. ఎరికేనా? అదెట్లా? ఎట్లా అని అంటే తెలంగాణలో రేవంత్ సార్ను ముఖ్యమంత్రి చేసేటందుకు, కేసీఆర్ సార్ను గద్దె దించేటందుకు చంద్రాల సారు ఆసరైందా లేదా? అగో గట్లనే జగనాల్ సార్ను కూడా ఓడగొట్టేటందుకు ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీలు ఏకమై పనిచేస్తాయి అని అంటానా. ఏమోనే నువ్వన్నట్టు 2018లో కేసీఆర్ సారును ఓడగొట్టేటందుకు అన్ని పార్టీలు ఏకమైనట్టు
ఆంధ్రాలో కూడా జగనాల సారును ఓడగొట్టేటందుకు అన్ని పార్టీలు ఏకమైన ఆశ్చర్యపోవనవసరం లేదు. మరి ఇక అంటావు అరే ఇక ఇవాళనో రేపో వాళ్ళ అన్న జగనాల సార్కు షర్మిల మేడం ఖచ్చితంగా కాల్ సూట్ కేసు పంపిస్తుంది కావచ్చురా. కావచ్చునే. మరి ఇక అంటావు ఖాళీ సూట్ కేసా? ఓహో, తెలంగాణలో కేసీఆర్ సార్కు పంపించినట్టు ఆంధ్ర ముఖ్యమంత్రి వాళ్ళ అన్న జగనాల సార్కు పంపిస్తుంది అని అంటున్నావా? అరే సైదులుగా ఇక రాబోయే ఎలక్షన్లలో ఆంధ్రాల కాబోయే ముఖ్యమంత్రి మా షర్మిల మేడమే అవుతుందిరా. అబ్బా ముసలోడా, మీ షర్మిలక్క మా లోకేశం బాబుకు సీట్లు పంపింది కదా, ఇక మీరంతా మా పార్టీ మనుషులే అని ఇంతసేపు నీతో ఎగురుతానా. కానీ అబ్బా మీరు కూడా మా కిందకే నీళ్ళు తీసుకొస్తానరా. నువ్వద్దు, నీ జెండద్దు, నీ సోపదద్దు. అరే ఎందుకు గట్లా అంటాను? మరి లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి మా చంద్రాల సారే. మా షర్మిల మేడం మా చంద్రాల సార్ అంటే మా షర్మిల మేడం మా చంద్రాల సారు. అయ్యిందా? కానీ ఇర్రి ఇంకా నయ్యం పవనాల్ సారు పార్టోళ్ళు కూడా కలవనట్టున్నారు. చూసింది కదా పబ్లిక్, కాంగ్రెస్లకు షర్మిలక్క రాబోతున్నది. ఏపీల చెయ్యి పార్టీకి అధ్యక్షురాలు అవుతుంది. అందుకే మొన్నటిదాకా ఢిల్లీకి పోయి సోనియా మేడంను రాహుల్ గాంధీని కలిసింది. ఇక ఏపీల జగనన్నను ఓడియనీకి షర్మిలక్క కంకణం కట్టుకున్నట్టే అని ఇట్లా ఎవలకు దోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారట. చూడాలి మరి, 3 నెలల్లో ఏపీల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ పార్టీలకు పోతారో, ఏ బాణం ఎటు పోతుందో మరి. అమ్మయ్య, ఇక పబ్లిక్ ఇవాళైతే తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళా మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.